Had it not been for the Lord's grace, we wouldn't have come thus far. సో దేవుని యొక్క కృప లేకుండా ఇంత దూరం మేము రావాలంటే అది ఏమాత్రం కూడా సాధ్యమయ్యే పని కాదు. Well, had it not been for the Lord's grace, my dad and the founder of this church, Pastor Christopher Mende, he would have retired and relaxed. ఒకవేళ దేవుని కృప లేకపోతే మా తండ్రి గారైనటువంటి ఆ క్రిస్టఫర్ మెండే గారు తన యొక్క పనిలోంచి ఆ పదవి విరమణ చేసి ఆయన తన జీవితాన్ని విశ్రమంతో గడుపుతూ ఉండేవారు. But by the Lord's grace, the Lord put a burden on his heart to start this church. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన దేవుని తనలో పెట్టినటువంటి భారాన్ని బట్టి ఈ యొక్క సంఘాన్ని ప్రారంభించడానికి ఒక దర్శనాన్ని తనకి ఇవ్వడం జరిగింది. Had it not been for the Lord's grace, this assembly would have stopped gathering after my dad went to be with the Lord in less than 2 years of beginning this church. ఈ యొక్క సంఘాన్ని ప్రారంభించిన తర్వాత 2 సంవత్సరాల్లోనే తండ్రి గారు ప్రభు యొద్దకు వెళ్ళినప్పటికీ కూడా దేవుని యొక్క కృపను బట్టే ఈ సంఘం ముందు కొనసాగింది. And it is the Lord's grace that worked in me and enabled me to stand and take up the leadership of this church in 2006. అంతేకాకుండా 2006వ సంవత్సరంలో ఈ యొక్క పరిచర్య బాధ్యతలు నేను తీసుకోవడానికి దేవుడు నాకు ఆ కృపనిచ్చాడు కాబట్టి ఆ కృప ద్వారాగానే నేను ఈ యొక్క బాధ్యతలు నిర్వర్తించగలిగాను. I say it is grace because I did not see what we are seeing today. I did not see it back then. సో నేను 2006వ సంవత్సరంలో ఇప్పుడు ఎలాగైతే ఉన్నదో దీన్ని నేను అప్పుడు చూడలేదు. కేవలం దేవుని కృపను బట్టే నేను ఆ పిలుపుకు లోబట్టడం జరిగింది. As a 25-year-old man, I did not know what was in store, but I felt the Lord's calling me to take up the leadership of this church where there were only 15-20 people, and the Lord led me since then. 25 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు కేవలం 15 మంది ఉన్నటువంటి ఆ సంఘాన్ని నడిపించడం కోసం దేవుడిచ్చినటువంటి యొక్క భారము ఆ యొక్క దేవుని యొక్క కృపను బట్టి ఈ యొక్క సంఘ కాపరిగా నేను ముందుకు రావడం జరిగింది. So it's only the Lord's grace that enabled me to lead this church. ఈ యొక్క సంఘాన్ని నడిపించడానికి కేవలం దేవుని యొక్క కృప మాత్రమే కారణమైంది. Had it not been the Lord's grace, we wouldn't have started the English service in June 2007. 2007వ సంవత్సరంలో దేవుని యొక్క కృప లేకపోయి ఉంటే ఈ యొక్క ఇంగ్లీష్ సర్వీస్ కూడా మేము ప్రారంభించలేకపోతుండే. Though there were few challenges. చాలా సవాళ్ళు ఎదుర్కొన్నాం ఆ టైంలో. And we faced a huge challenge where about 22 people were taken away from the church. సో ఆ సమయంలో 22 మంది సంఘ సభ్యులు సంఘం నుంచి వెళ్ళిపోయినప్పటికీ కూడా అలాంటి సవాళ్ళతో కూడినటువంటి పరిచర్యలో అప్పుడు మేము ఉండటం జరిగింది. It was a huge setback for me as a young man who was trying to lead this church. సంఘాన్ని నడిపిస్తున్నటువంటి ఒక యవ్వన కాపరిగా అది నా జీవితంలో ఒక తీరుని ఒక ఎదురు దెబ్బగా అనిపించింది. That was one of the most difficult times that I faced in my pastoral ministry. నా యొక్క పాస్టర్ పరిచర్యలో నేను ఎక్కువగా అంటే బాధపడినటువంటి గడ్డుపడి పరిస్థితి ఆ యొక్క సమయం అది. I wondered if the Lord really called me to pastoral ministry. నేను అప్పుడు అనుకున్నాను దేవుడు నన్ను నిజంగా ప్రభు పరిచర్యకు సేవకుడిగా పిలిచాడా అని. Had it not been for the Lord's grace, I would not have continued. సో ఒకవేళ దేవుని యొక్క కృప లేకపోతే ఆ సమయం నుంచి నేను పరిచర్య ముందుకు కొనసాగించేవాడినే కాదు. Had it not been for the Lord's grace, this church would not have grown spiritually, numerically and financially to be where we are today. సో ఈ రోజు మనం ఉన్నట్టుగా ఒక సంఖ్యాపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఆత్మీయంగా కానీ మనం ఈ రోజు ఉన్నాము అంటే అది కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. Because of the Lord's grace, while we were worshiping in Swagat Function Hall, we were able to cross the 100 mark. స్వాగత్ ఫంక్షన్ హాల్ అనేటువంటి స్థలంలో మనము ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు ఆ సమయంలోనే 100 మంది మన సంఘ సభ్యులుగా ఉండటం అనేది జరిగింది. We saw many healings and deliverances. అంతేకాకుండా అనేకమైనటువంటి అద్భుతాలు అనేక మంది వారి యొక్క బాధల నుంచి విడుదల పొందడం మేము చూడటం జరిగింది. We even did TV ministry for a brief period of time. అంతేకాకుండా కొంతకాలం పాటు టీవీలో వాక్యం చెప్పే పరిచర్య కూడా దేవుడు అనుగ్రహించాడు ఆ సమయంలో. And of course we had to move to another place. అక్కడి నుంచి వేరే స్థలానికి వెళ్ళటానికి కూడా అక్కడ దేవుడు అనుమతించాడు. To Aditya Towers. సో ఆదిత్య టవర్స్ అనేటువంటి స్థలంలోకి వెళ్ళి అక్కడ ప్రభువుని ఆరాధించడం జరిగింది. And as you all know, we faced intense opposition from the neighbors in that building. ఆదిత్య టవర్స్ అనే ఆ బిల్డింగ్ లో చుట్టుపక్కల వారి నుంచి అనేక రీతులుగా వ్యతిరేకత అనేది మనందరం. Had it not been for the Lord's grace, it would have been difficult to stand there. సో అక్కడ మనం నిలబడటానికి దేవుని కృప ఒక్కటే ఆధారమై ఉన్నది. And we've been searching for a land for so many years for our church. అంతేకాకుండా అనేక సంవత్సరాలుగా సంఘం కోసం ఒక స్థలం కావాలి, సొంత స్థలంలో మనం ఆరాధించాలని చెప్పని అనేక స్థలాల కోసం చూస్తూ జరిగింది. More than 15 years we were scouting for a land, we were searching for a place,
And eventually in 2020 the Lord gave us our own land. Hallelujah. సో 15 సంవత్సరాలకు పైగా స్థలం కావాలని చెప్పనేసి అనేక ప్రాంతాలకు తిరగటం, అనేక స్థలాలను చూడటం జరిగింది. కానీ 2020 సంవత్సరంలో దేవుడు ఒక మంచి స్థలాన్ని, సొంత స్థలాన్ని మనకు అనుగ్రహించాడు. Had it not been for the Lord's grace, we would have still worshipped today the 20th anniversary in a rented facility. ఒకవేళ దేవుని కృప లేనట్లయితే ఈ 20వ వార్షికోత్సవం కూడా మనం ఒక అద్దె స్థలంలోనే జరుపుకునే వాళ్ళం. In 2020, of course, we purchased land. 2020 సంవత్సరంలో దేవుని కృపను బట్టి ఒక స్థలాన్ని మనం కొనుక్కోవడానికి దేవుడు కృపనిచ్చాడు. And our 18th anniversary celebrations were almost disrupted because we were worshipping in a shed, and that shed was supposed to be demolished. సో మన 18వ వార్షికోత్సవాన్ని జరుపుకున్నటువంటి సమయంలో ఒక షెడ్ ఉన్నటువంటి స్థలంలో మనం ఉన్నాము. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అక్కడ ఒక అద్భుతమైన రీతిలో ఆరాధన చేద్దాం అనుకున్నా కానీ జరగలేకపోయింది అక్కడ. But they wanted to demolish it, it did not happen. సో వాళ్ళు అక్కడ వచ్చి కొంతమంది అధికారులు వచ్చి దాన్ని నాశనం చేయాలని చెప్పి అనుకున్నారు కానీ అది ఏం కూడా జరగలేదు ఆ సమయంలో. The Lord helped us miraculously. సో దేవుడు అద్భుతమైన రీతిలో అక్కడ మనకు సహాయం చేశాడు. Had it not been for the Lord's grace, I don't know where we would have celebrated our 18th anniversary. నాకు అప్పుడు అనిపించింది, ఒకవేళ దేవుని యొక్క కృప లేకపోతే ఆ 18వ వార్షికోత్సవం అనేది మనం ఎక్కడ జరుపుకునే వాళ్ళము. And then of course we moved to another place. అక్కడి నుంచి మరి ఒక స్థలానికి వెళ్ళటం జరిగింది. And as we were in that place, I was getting impatient. All of us were getting impatient. అంతేకాకుండా మనము ఆ తర్వాత ఉన్నటువంటి స్థలంలో పాస్టర్గా నేనే కానీ, సంఘస్థులుగా మీరు కానీ సహనం లేనటువంటి స్థితిలో మనం ఉంటూ ఉన్నాం. Because the land was lying vacant for 3 long years. 3 సంవత్సరాల పాటు ఈ యొక్క భూమి ఖాళీగా ఉన్నది. Every time I would pass through this area, my heart would ache. Lord, when are we going to start the work? సో ఈ స్థలం గుండా వెళ్తున్నప్పుడు అనిపిస్తూ ఉండేది, 3 సంవత్సరాలు అవుతుంది మనము స్థలాన్ని కొనిపెట్టాం కానీ బిల్డింగ్ కట్టడం లేదని చెప్పని నా హృదయం వేదనతో నిండిపోతూ ఉండింది. I used to wonder, are we even going to build a place here, build a building over here? ఇక్కడ మనం ఈ స్థలంలో ఒక బిల్డింగ్ అనేది, ఒక నిర్మాణం అనేది చేయగలుగుతామా అనేటువంటి ఒక సందేహం కూడా వస్తూ ఉండేది. But then we have been fasting and praying for months together. అంతేకాకుండా అనేక నెలల పాటు, వారాల పాటు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం జరిగింది. We met so many political leaders, so many leaders. Nothing was working out. రాజకీయ నాయకుల్ని, అంతేకాకుండా అనేక మంది ఇతర నాయకుల్ని మేము కలవటం జరిగింది కానీ ఏది కూడా పని జరగలేదు. And of course eventually we approached the Honorable High Court. ఆ తర్వాత ఆ యొక్క హైకోర్టు కూడా మనం వెళ్ళడం And had it not been for the Lord's grace, we wouldn't have received court orders in August and October 2023. 2023 ఆగస్ట్ నెలలో ఆ హైకోర్టు నుంచి మనకు ఒక తీర్మానం అనేది ఇవ్వటం కూడా జరిగింది. And when I look back, had it not been for the Lord's grace, we would have gone for a shed. సో ఒకవేళ నేను అనుకుంటున్నా, దేవుని యొక్క కృప లేకపోతే బిల్డింగ్ కాదు కానీ ఒక షెడ్, మనకు కోర్టు కేసు రిలీజ్ అయిపోయింది, అంత అయిపోయి కూడా ఒక షెడ్ అయితే వేద్దామని చెప్పి అనుకున్నాండి. But then the Lord enabled us to go for a slab. అయితే దేవుడు అయితే ఒక స్లాబ్, ఒక బిల్డింగ్ కట్టడానికి దేవుడు మార్గాలు తెరిచాడు. We began the construction work on November 2nd, 2023. 2023 నవంబర్ 2వ తారీఖున ఇక్కడ పని ప్రారంభించడం జరిగింది. And had it not been for the Lord's grace, we wouldn't have gone for the second slab. అంతేకాకుండా దేవుని యొక్క కృప లేకపోతే ఆ ఒక స్లాబ్ మాత్రమే కాదు, రెండో స్లాబ్ కూడా వేసే పరిస్థితి లేకపోయేది. Because we didn't have any resources. ఎందుకంటే మన దగ్గర ఎలాంటి వనరులు అనేవి లేవు. What's more, had it not been for the Lord's grace, we would not have gone for the third slab as well. ఇంకా ఏం చెప్పాలంటే, ఒకవేళ దేవుని కృప లేకపోతే ఈ మూడో స్లాబ్ వేయడానికి కూడా మనకి ఏమాత్రం కూడా అర్హత లేదు. It is the Lord's grace, church. అది కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. Hallelujah. హల్లెలూయా. He's been faithful. ఆయన ఎంతో నమ్మదగిన వాడుగా ఉంటూ ఉన్నాడు. We are able to make it to the 7th place and our own place by the Lord's grace. కేవలం దేవుని యొక్క కృప ద్వారాగానే ఈ యొక్క 7వ స్థలాన్ని మన కోసం, మన మందిరం కోసం దేవుడు మనకి ఇవ్వడం జరిగింది. Today we are worshiping in this beautiful sanctuary because of His grace. కేవలం దేవుని యొక్క కృప ద్వారాగానే, ఆయన యొక్క కృపా సింహాసనం యొద్ద మనందరం కూడా ఆయన ఆరాధిస్తూ ఉన్నాం. As I keep reminding ourselves, this did not happen by might or power, but by the Holy Spirit. Amen. ఇది మళ్ళీ మనకు గుర్తు చేసేది ఏంటంటే, ఇది శక్తి చేత కాదు, బలము చేత కాదు, కానీ కేవలం దేవుని యొక్క ఆత్మ ద్వారాగా, ఆయన కృప ద్వారాగానే జరుగుతుందని చెప్పి మనకు నేర్పిస్తూ ఉన్నది. Had it not been for the Lord's grace, we would not be celebrating 20 years of ministry today. ఒకవేళ దేవుని యొక్క కృప లేకపోతే 20 సంవత్సరాల పాటు దేవుని యొక్క పరిచర్య చేసేటువంటి ఒక ఆధిక్యత అనేది కూడా మనం జరుపుకోలేకపోతున్నాం. I mean, so many things could have happened in these 20 years. ఈ యొక్క 20 సంవత్సరాల కాలంలో చాలా అనేకమైనటువంటి విషయాలు జరిగి ఉండవచ్చు.
There were so many opportunities for our ministry to die down in these 20 years. సో ఈ 20 సంవత్సరాల్లో మినిస్ట్రీ అనేది కిందకి పడిపోవడానికి, అణగారిపోవడానికి అనేక కారణాలు ఉండినాయి. But if the church is growing and thriving, it is because of the Lord's grace. కేవలం దేవుని యొక్క కృప ద్వారాగానే చర్చ్ సంఘం ఇంకా ముందుకు వెళ్తూ ఎదుగుతూ ముందుకు కొనసాగుతూ ఉన్నది. And I strongly believe that the Lord's grace would continue to bless and use this church to fulfill his kingdom purposes. అంతేకాకుండా దేవుని యొక్క రాజ్యం కోసము ఈ యొక్క సంఘాన్ని దేవుడు ఇంకా బహుబలంగా రానున్న రోజుల్లో వాడుకోబోతారని నేను నమ్ముచూ ఉన్నాను. I am confident that the Lord is still looking towards us and is gracious towards us. ఆయన కృప మన పట్ల ఉన్న విధానాన్ని బట్టి, ఆయనను బట్టి నేను ఈ యొక్క జరగబోయే గొప్ప సంగతులను చూస్తూ ఉంటున్నాను. I believe that the Lord by his grace will continue to use this building for his kingdom purposes. దేవుని యొక్క రాజ్యం యొక్క ఉద్దేశాలు నెరవేర్చడం కోసం ఈ యొక్క భవనాన్ని దేవుడు వాడుకోబోతారని నేను నమ్ముచూ ఉన్నాను. Even as we continue to equip people through our Bible Institute and conducting seminars and by offering counseling services and community services, the Lord will by his grace use this building for his glory. ఈ యొక్క స్థలాన్ని, ఈ యొక్క మందిరాన్ని, ఈ యొక్క భవనాన్ని దేవుడు తన కృప ద్వారాగా అనేకులకు బైబిల్ ట్రైనింగ్ జరగటానికి, ఇక్కడ బైబిల్ క్లాసులు జరగటానికి, అనేక మంది కౌన్సిలింగ్ ద్వారాగా బలపరచబడటానికి ఈ యొక్క స్థలాన్ని దేవుడు వాడుకోబోతారని నేను నమ్ముచూ ఉన్నాను. As of today, by his grace, we have 150 members in our church. సో దేవుని యొక్క కృప ద్వారాగా ఈ రోజుకి మన సంఘంలో 150 మంది సంఘ సభ్యులుగా ఉంటూ ఉన్నారు. Yes, I wish he would have grown further, but then whatever the Lord gives is fine. He is sovereign. సో ఒకవేళ 150 కన్నా ఎక్కువ ఉంటే మంచిదే, కానీ దేవుడు ఏదైతే ఉద్దేశించాడో దాని యొక్క ఉద్దేశం ప్రకారంగా, ఆయన చిత్తం ప్రకారంగా మనం ఇప్పుడు 150 మంది మాత్రమే ఉన్నాం. మనం We have 30 ministry teams where everybody is given opportunity to serve God in some way or the other. సో ఈ 150 మందిలో 30 పరిచర్య చేసేటువంటి ఆ గుంపుల్ని మన సంఘంలో ministry teams, yeah. 30 మినిస్ట్రీ పరిచర్య చేసేటువంటి అక్కడ టీమ్స్ గా ఉంటూ ఉన్నాం. And we have various programs and several ministries also. అంతేకాకుండా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు, అనేక రకాల పరిచర్యలు సంఘం ద్వారా జరుగుతూ ఉంటాయి. We have Sunday school and youth alive, women's ministry, youth ministry. చిన్నపిల్లల కోసం సండే స్కూల్ మినిస్ట్రీ జరుగుతూ ఉన్నది, యవనస్తుల కోసం యూత్ అలైవ్ జరుగుతూ ఉన్నది, అలాగే స్త్రీల కోసం స్త్రీల కూడికలు జరుగుతూ ఉన్నవి. And we have strong Christian education programs. అంతేకాకుండా ఆ క్రైస్తవ బోధలో ఇంకా ఎదగటానికి, బలపరచడానికి అనేక రకాల బోధలు కూడా మనం జరిగిస్తూ ఉంటూ ఉన్నాం. Earlier we had TAFT program. ఇంతకు ముందు టాఫ్ట్ అనేటువంటి ఒక సంస్థ ద్వారాగా కొన్ని బైబిల్ ట్రైనింగ్ క్లాసెస్ ఇవ్వడం జరిగింది. We had Alpha program. అంతేకాకుండా ఆల్ఫా కోర్స్ కూడా చేయటం జరిగింది. And now we offer CTH through ICOM, BTH and MDiv. అంతేకాకుండా ఐకామ్ ద్వారాగా CTH, BTH, MDiv అనేటువంటి ప్రోగ్రామ్స్ కూడా మన సంఘస్థులకు మనం ఇవ్వటం జరుగుతూ ఉన్నది. And BTH and MDiv are through GSOL. సో MDiv అలాగే BTH అనే ప్రోగ్రామ్స్ GSOL అనేటువంటి ఆ యొక్క బైబిల్ కాలేజ్ ద్వారాగా జరుగుతూ ఉన్నాయి. And the Lord is enabling our church to do missions work, including mission trips. సో ఈ అంతేకాకుండా ఆ మిషన్స్ పరిచర్య, అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించి సంఘాలను బలపరిచే పరిచర్యను కూడా దేవుడు మన సంఘానికి ఇచ్చి ఉన్నాడు. It's all because of his grace, church. ఇది కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. All because of his grace. కేవలం ఆయన కృప మాత్రమే. And it is the Lord's grace which enabled my wife, Pastor Susan, to stand with me for the last 10.5 years. అంతేకాకుండా గత 10 సంవత్సరాలుగా పాస్టర్ గారితో పాస్టర్ అమ్మ గారు కలిసి ఉండి పరిచర్యలో తను ప్రోత్సహించడానికి ముందు ఉండటం కూడా అది కేవలం దేవుని కృప మాత్రమే. And I thank God for my stress buster, Caris Ruth. అంతేకాకుండా నా యొక్క ఆ యొక్క ఒత్తిడి అంతటిని తొలగించేటువంటి క్యారీస్ని బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తూ ఉంటాను. I thank God for all the core team members. అంతేకాకుండా కోర్ టీమ్ మెంబర్స్ ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వారిని బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. All the cell group leaders. అంతేకాకుండా సెల్ గ్రూప్ లీడర్స్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. Our church staff, ministry team members. అంతేకాకుండా మినిస్ట్రీ టీమ్ మెంబర్స్ అందరిని బట్టి, ఆ చర్చ్ స్టాఫ్ అందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. And all the members of EAGC. అంతేకాకుండా సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యుని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. 20 years in pastoral ministry is no easy task. 20 సంవత్సరాల పాటు యొక్క సంఘ కాపరిగా ఉండేటువంటి పరిచర్యలు ఉండటం అనేది అంత సులువైన పని కాదు. If a church has existed for 20 long years, it's the grace of God. ఏ సంఘాన్ని నడిపించడం మాత్రమే కాదు కానీ 20 సంవత్సరాల పాటు సంఘం కొనసాగుతూ ఉన్నదంటే నేనైతే నమ్ముతున్న కేవలం దేవుని కృప మాత్రమే. Because when the church was in its infancy, we thought that the church would close. సో సంఘం ఎప్పుడైతే పసిబిడ్డగా ఉన్నటువంటి ఆ సమయంలో ఉన్నదో ఆ సమయంలో తగిన దెబ్బలు నేను అనుకున్నానంటే సంఘం మూత వేయబడుతుంది అనుకున్నా. But then the Lord had some other plans. కానీ దేవునికి వేరే ప్రణాళికలు ఉన్నాయి. Hallelujah. హల్లెలూయా. God is great.
ఆ దేవుడు గొప్పవాడు. He's a faithful God. ఆయన నమ్మదగిన దేవుడు ఆయన. He's a gracious God. అంతేకాకుండా ఆయన కృపగల దేవుడు ఆయన. I believe that greater things are in store for our church in the coming years. అంతేకాకుండా రానున్న దినాల్లో గొప్ప కార్యాలు మన సంఘంలో దేవుడు చేయబోతున్నాడని నేను నమ్ముచున్నాను. God's grace is always available to us. దేవుని యొక్క కృప అన్ని వేళలా మనకు అందుబాటులో ఉన్నది. But let's be faithful. అంతేగాని మనమైతే ఆయన పట్ల మనం నమ్మకంగా ఉండాలి. Let's be kingdom minded. అంతేకాకుండా మనం దేవుని యొక్క రాజ్యము విలువలు కలిగినటువంటి జీవితాన్ని మనం జీవించగలగాలి. Let's serve him for his glory and for the benefit of his people. అంతేకాకుండా దేవుని మహిమ కోసం ఆయన ప్రజల యొక్క మంచి కోసం మనము ఈ యొక్క పరిచర్య ముందు కొనసాగుతూ ఉండాలి. Praise the Lord. Hallelujah. హల్లెలూయా.